ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము 1 సమూయేలు 23వ అధ్యాయం నుంచి ఒక విలువైన పాఠాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనుష్యుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, మన నుంచి మేలు పొందు కూడా ఏ విధంగా మనకి తిరిగి కీడు చేస్తారు అనే విషయాన్ని మనము ఇక్కడ ఈ అధ్యాయాన్ని బట్టి చూడడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూస్తే కెయిలా అనే ప్రాంతం ఉంటుంది ఇశ్రాయేల్ ప్రాంతంలో. దాని మీదకి ఫిలిస్తీన్లు దండెత్తొచ్చారు. ఫిలిస్తీన్లు దండెత్తొచ్చినప్పుడు దావీదు అక్కడికి వెళ్ళి వారిని రక్షించాడు. అంటే దావీదు వారికి రక్షకుడు, అంటే ఆయన్ని వారు గౌరవించాలి, వీలైతే ఆయనకి ఏదన్నా సత్కారం చేయాలి, సన్మానించాలి, లేకపోతే ఆయన్ని ఏ విధంగా చూసినా సరే ఆయన్ని ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే సౌలుకి ఈయన కెయిలాలో ఉన్నాడు, దావీదు కెయిలాలో ఉన్నాడని తెలుస్తుంది. అందుకు కెయిలా వచ్చి ఏ విధంగా అతన్ని పట్టుకుందామని ప్రయత్నం చేస్తుంటే అప్పుడు దేవుడు దావీదుకు ఒక విషయాన్ని చెప్తాడు. సౌలు వచ్చినప్పుడు కెయిలా ప్రజలు దావీదుని సౌలుకు అప్పగిస్తారా అని అడుగుతాడు దావీదు. అప్పుడు దేవుడు చెప్తాడు అవును అప్పగిస్తారు అని. చూసారా, బేసికల్గా చూస్తే ఆయన సన్మానానికి అర్హుడు, రెస్పెక్ట్గా అర్హుడు. ఏ విధంగా చూసినా సరే ఆయన్ని గణపరచాలి వాళ్ళు, ఎందుకంటే శత్రువుల చేతిలో నుండి దావీదు వారిని విడిపించాడు. కానీ ఇక్కడ చూస్తే ఏం జరుగుతుంది, ఆయన్ని తిరిగి వారు అప్పగిస్తారు అంట. అంటే మనము మంచి చేస్తే తిరిగి మంచే వస్తుంది అన్న ఆలోచన నుంచి మనం కొన్నిసార్లు బయటకు వచ్చేయాలి. ఎందుకంటే మంచి చేసినా సరే తిరిగి చెడు చేసేవారు ఉంటారు. మనం వారి గురించి క్షేమం కోసం ప్రార్థిస్తున్నా వారు మనం ఎప్పుడు నశించిపోతే, మనం తగ్గిపోతే చూద్దామని ఆశపడుతూ ఉంటారు. మనం ఎదుగుతుంటే అసూయపడేవారు మన చుట్టూ ఉంటారు. మనల్ని చూసి ఎప్పుడు వీడు పడిపోతాడా, ఎప్పుడు మనం వేలెత్తి చూపిద్దామా అని ఆశపడుతూ ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. దావీదు వారిని రక్షించాడు, కానీ వాళ్ళు మాత్రం ఏం చేయాలనుకుంటున్నారు, ఆయన్ని శత్రువుకి అప్పగించాలని చూస్తూ ఉన్నారు. అంటే ఆయన్ని ఓ విధంగా చూడాలంటే చంపడానికి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఇతరులకు మంచి చేసేటప్పుడు వారు తిరిగి నాకు మంచి చేస్తారు కదా అన్న ఆలోచన నీ హృదయంలోకి రానివ్వకు. ఎందుకంటే వారు తిరిగి మంచి చేసినా చెడు చేసినా సరే నీవు క్రైస్తవుడు కాబట్టి ఇతరులకు నువ్వు మంచే చెయ్యాలి. ఎందుకంటే లోకంలో చూస్తాము, కొడితే తిరిగి కొడతాను, తిడితే తిరిగి తిడతాను, లేకపోతే బాధ పెడితే తిరిగి బాధ పెడతాను అని. కానీ క్రైస్తవ్యం ఆ విధంగా కాదు. మన ప్రభువు గురించి రాయబడింది, ఆయన దూషించబడి తిరిగి దూషించలేదు. అవునా, ఆయన మన కోసం ఎంతో బాధ అనుభవించారు, మనల్ని రక్షించారు. మనం చూస్తే ఇతరులను గాయపరిచే పనిలో ఉండకూడదు. ప్రత్యేకించి దావీదు వలె మనం ఇతరులని కాపాడాలి, ఇతరులను పరిరక్షించాలి. వారు తిరిగి మనల్ని ఏం చేసినా చేయకపోయినా, అన్యాయం చేసినా సరే సహించాలి. క్రైస్తులుగా మనం ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడు ఆ విధంగా మనం ఉండుటకు సహాయం చేయునుగాక. ఆమెన్.